గిల ముచ్చట గమ్మతుందిలా పెళ్లి చేసుకోగానే మొగోళ్ళు లెహతోటి అవుతురంట. ఇది మేము అబద్ధం చెప్పే ముచ్చట కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. కానీ సింగిల్స్ తో పోలిస్తే వివాహమైన పురుషుల్లో 62% అధిక బరువుకు ఛాన్స్ అట. 3 రెట్లు ఎక్కువగా ఉపకాయం ఇది రోగమేమో. ఇది మహిళల్లో కూడా 39% ఉందంట. వారసవారంట, వారసవుల్లో ఏదో పరిశోధన చేసిరట. కానీ ఆ పేపర్ ముందుగా చదివిన ముచ్చటే. గాని నిజంగా పెళ్లి కాగానే జర పొరగాడు చిక్కచిక్క అవుతాడు. చిక్కచిక్క కాగానే ఏమంటారు అంటే తాతోరు సున్నోళ్ళు లేకపోతే అవ్వరు సున్నోళ్ళు పిల్ల చేయగలగానే పిల్లాడు మంచి రంగు మారిన గారు అంటారా? ఏ ఊర్లైనా గట్టిన అంటారు. సరే అదొక ముచ్చట. గానీ ఇక అది ఇంటికి జరిగే భాగవతం మేము మళ్ళీ గిల్లేని చెప్పాలి. గానీ అయితే ఏమెక్కర లాభ అవుతారు ఈ పెళ్లి కాగానే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి కాక ముందుకేమో మంచిగా ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకంటే వచ్చిన పిల్లలు నచ్చాలను, లేకపోతే గట్టిన కష్టం చేసి ఆడంగిడంగా పని చేసి చెవిటేలా పని చేస్తుంటారు. ఇక పెళ్లి కాగానే ఏముంది, అది గురవద్దుగా నిద్రపోతారు, భంగిలో లేవరు. ఇక ఎక్సర్సైజ్ చేసే లేదా ఏమి లేదా, ఏడ దొరికితే ఆడ తినడా, మంచిగా ఏమైనా కమ్మడి ఉంటలా. ఇక కొత్త పెళ్లి పిల్లగాడు అన్నప్పుడు మామూలుగా ఉంటుంది కథ. నూనె డబ్బు పొడిచిందా ఒకటే పని. ఈ తిండి ఆయమనేదేనా, తాగుడు ఆయమనేదేనా, మంచిగా అడ్జస్ట్ ఇట్ చేసి చూస్తారు. పెళ్లి అయిన 6 నెలలకు వస్తారు కదా. ఒక్కొక్క ఆయన 55-60 కిలోలు ఉన్నాయన 75-80కి వస్తురట. ఇక మరి లాభ అయితేనే కదా రోగాలు పాడైపోను. పక్కపరస పుట్టిన ఏ రోగం నొప్పి ఉండదు. జరంత లాభ అయినా అంటే అలానే బీపీ, షుగర్ అని, ఇంకా ఉపకాయం అని, అదని ఇదని 90 రకాల రోగాలు వస్తాయి. నిజంగా వాళ్ళు పరిశోధన చేసిరట. పరిశోధన చేస్తే ఇక అలా తెలిసిందట ముచ్చట. నిజంగా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు మీరు జర్ర పెళ్లి కాక ముందుకు ఏమేమి కష్టాలు చేసిరో పెళ్లి అయినా కూడా గయ్య పని చేసి ఉపాయం చేయరు. ఎవరు లేస్తారు, ఇంక చిన్న లేస్తావా ఎమ్మెగా అయిపోయి వచ్చినామైంది వాళ్ళు వెళ్ళిపోయేది. నాది ఇక వాకింగ్ చేయను, రన్నింగ్ చేయను, జంపింగ్ చేయను, అది చేయను, ఇది చేయను, బుక్కలు తింటే నిమ్మలంగా పోయి ఆఫీసులో పని చేసుకొని వస్తా, ఏం లేదు గిదే పని అనుకుంటే బాగా లెహతోటి అవుతారంట. ఈ మధ్యలో జర పేపర్కి వచ్చింది, ఇక ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. అట్నే కింద ఒక ఆయమన్న ముచ్చట ఉంది, అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మత్తు తగ్గిందట. రాష్ట్రంలో తగ్గిన మద్యం, బీర్ల విక్రయాలు ఇందుకు పలు కారణాలంట. ఏమేం కారణాలు ఉన్నాయా? పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా చదువురాదు కానీ అక్రమ సరఫరా చేస్తున్నాడు వేరే రాష్ట్రాల నుంచి. ఏపీలో అందుబాటులో కొత్త బ్రాండ్లు వచ్చినాయి. కల్తీ కళ్ళు, నాటు సారపై నియంత్రణ కరువు కొడుక అమ్మగాని. ఈ రాష్ట్రం బతికేదే ఈ మద్దుకున్నమాట. జర వీటికి ఆదాయం తక్కువ వచ్చే ఉపాయం చేయకూరి మా తాగుతానలు. అంటే నేనే సుద్దపోసారా, నేను కూడా పొద్దుకి చేస్తానే 2 పెగులు. కానీ ఆదాయం తగ్గింది అనుకో మొత్తం రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మొత్తం 0 అవుతుంది. ఈ అప్పులకు అప్పులు కట్టాలి, గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి, ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ఇప్పటికి పాడాయి. జర తగ్గించి ఉపాయం చేయకూరి. దీన్ని ఎంత పెంచితే మందు రేటు కాదు, రేటు ఆల్రెడీ పెరిగింది. కానీ ఆదాయం ఎంత పెరిగితే ప్రభుత్వాలు గంత చల్లగా పచ్చగా ఉంటాయి. ఆదాయం ఎంత తగ్గితే కథమే మన పని. ఒక నెల బియ్యం ఏమంటారు రేషన్ బియ్యం రాకుండా బతారు. కానీ ఈ ఆదాయం రాకుండా మాత్రం ఇక బతకలేరు. ఇక ఉంటా.